గైస్, నిన్న క్వాలిఫైర్ మ్యాచ్ లో ఆర్సీబీ ఏమంట విన్ అయిందో కానీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆర్సీబీ రిలేటెడ్ పోస్ట్లే కనిపిస్తున్నాయి. మీకు కూడా సేమ్ ఫీలింగ్? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో పోస్ట్ విషయానికి వస్తే ఈ సాలా కప్ నమ్దే అని చెప్పి ఒక పోస్ట్ కనిపించింది. సో ఆ పోస్ట్ లో ఏముంది అంటే, లాస్ట్ 7 ఐపీఎల్ సీజన్స్ బట్టి క్వాలిఫైర్ 1 లో ఏ టీం అయితే గెలుస్తుందో ఆ టీమే కప్ కూడా విన్ అవుతుందట. సో ఆ సెంటిమెంట్ ప్రకారంగా ఆర్సీబీ విన్ అవుతుందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఆర్సీబీ అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు? ఆబ్వియస్లీ విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీకి పోలిన వ్యక్తి మరొకరు ఉన్నారు అని చెప్పి ఒక వీడియో వైరల్ అవుతుంది. అదేంటి అంటే, ఒడిశాలోని భువనేశ్వర్ లో ఒక ఆలయంలో ప్రసాదాన్ని అందించే వ్యక్తి అచ్చంగా విరాట్ ని పోలిన విరాట్ లా అనిపించాడు అని చెప్పి నెటిజన్స్ ఒక వీడియోని వైరల్ చేస్తున్నారు. ఆ వీడియో ఎలా బయటకు వచ్చిందంటే, ఒక ఫుడ్ బ్లాగర్ ఆ వీడియోని తీయడం వల్ల ఈ వీడియో బయటకు వచ్చింది. అండ్ మనుషులు పోలిన మనుషులు ఉంటారు అని విన్నాం కానీ ఇలా డైరెక్ట్ గా చూడలేదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సో థర్డ్ పోస్ట్ వచ్చేసి చాట్ జీపీటీ. సో చాట్ జీపీటీ ఈ మధ్య ఎవరు యూజ్ చేయట్లేదు చెప్పండి? ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు. సో చాట్ జీపీటీలో ఆర్సీబీ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, ఆర్సీబీ కప్ గెలుస్తుందా అని చెప్పి ప్రిడిక్షన్ ట్రై చేశారట. సో అందులో ఆర్సీబీ కప్ విన్ అవుతుంది అని చెప్పి వచ్చిందట. ఆర్సీబీ గెలవాలని ఇటు ప్లేయర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇటు ఫ్యాన్స్ బీభత్సంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ ఐపీఎల్ సీజన్, ఎస్పెషల్లీ 2025 లో. సో ఇందులో ఇక్కడ వరకు బానే ఉంది, కానీ ఫ్యాన్స్ ఏ రకంగా ఉన్నారు, దట్టు లేడీస్ ఫ్యాన్స్ ఏ రకంగా ఉన్నారు ఆర్సీబీ ఫ్యాన్స్ అనడానికి నిదర్శనం అనే చెప్పాలి. ఒక ఆవిడ ఏకంగా నిన్న పంజాబ్ తో మ్యాచ్ జరుగుతున్న టైంలో ఒక ప్లకార్డ్ లో, ఇన్ కేస్ ఆర్సీబీ కప్ విన్ అవ్వకపోతే తన భర్తని విడాకులు ఇస్తానని చెప్పుకుంటూ రాసుకొచ్చారట ఆ ప్లకార్డ్ లో. సో ఇలా ఉంది ఆర్సీబీ లేడీ ఫ్యాన్స్ పరిస్థితి అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకో పోస్ట్ గురించి మాట్లాడుకుందాం. అదేంటి అంటే, థర్డ్ మ్యాచ్ ఉంది కాబట్టి 4th సెలబ్రేషన్స్ కి మాకు లీవ్ కావాలి అని చెప్పి ఆ రాష్ట్ర సీఎం కి లేఖ రాశాడంట ఓ కర్ణాటక ఆర్సీబీ అభిమాని. సో అంతటితో ఆగాడా అంటే లేదు. సో ఆర్సీబీ విన్ అయిన మూమెంట్ ని ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి ఆ డేట్ లో అని చెప్పి ఒక రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నాడట త్రూ లెటర్ ద్వారా ఆ రాష్ట్ర సీఎం తో.